విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. చాలా మంది వర్క్ జాబ్ అని పేరెంట్స్ వెళ్ళిపోతుంటారు, పిల్లలకు ఇంటి తాళాలు చెల్లి ఇచ్చేసి కీస్ ఇచ్చేసి రాగానే ఫ్రెష్ అప్ అయి ట్యూషన్కి వెళ్ళిపోండి అని బాధ్యతలు అప్పచెప్పేస్తుంటారు. ఏవైతే ఎల్డర్ బ్రదర్ ఉంటారు, వాళ్ళు చిన్న పిల్లలు ఉంటే ముగ్గురు నలుగురు ఉంటే ఇద్దరున్న చేసేస్తుంటారు. ఇలా చేయడం రైటా రాంగ్? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో పేరెంట్స్ కూడా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు నైట్ వచ్చేసరికి నైట్ అయిపోతుంది, మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుంటారు. ఆ టైంలో 6 to వాళ్ళు 4 నుంచి 5కి వచ్చేస్తారు. 5 to 7, 8 మధ్యలో ఏం జరిగిందో పేరెంట్స్ పట్టించుకోవడమే లేదు. దానివల్ల చాలా మనకు రీజన్స్ చూస్తున్నాం, మనం రకరకాలుగా జరుగుతున్నాయి. అండ్ పేరెంట్స్ బాండింగ్ కూడా తగ్గుతుంది. దీని మీద మీరు ఏమంటారు మేడం? అదే నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పేది కనెక్షన్ పైనే, పిల్లలు పేరెంట్ బాండింగ్ పైనే. ఓకే, సపోజ్ ఇప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అలా కూడా ఉన్నాయి, ఇద్దరు వర్క్ చేయాల్సి వస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పని చేయకపోతే ఇల్లు గడవట్లేదు చాలా మందికి. సో దాన్ని మనం డిస్టర్బ్ చేయడానికి లేదు. బట్ ఎప్పుడైతే పిల్లల్ని ఇంట్లో పెట్టి వెళ్తారు కదా, అప్పుడు కూడా మీరు కనెక్షన్ లో ఉంటే పిల్లలతో వాళ్ళు ఎలాంటి రాంగ్ డైరెక్షన్ లోకి పోరు. ఎలా కనెక్షన్ చేసుకోవచ్చు? మన డైలీ లైఫ్ లో ఒక 9 minutes ఇస్తే చాలు పిల్లలు, జస్ట్ 9 minutes లో బాండింగ్ క్రియేట్ చేసుకోవచ్చు ఒక డే లో. ఎలా అంటే మార్నింగ్ లేచినప్పుడు ఒక 3 minutes హడావిడిగా లేపే బదులు ప్రేమగా లేపండి. ప్రేమగా లేపితే మా పిల్లలు లేవరు కదా మేడం, ఇంకా పడుకొని ఉంటారు అని అంటారు. బట్ నో, సైకలాజికలీ వాళ్ళ మైండ్ అలర్ట్ అవుతుంది. వాళ్ళు కొంచెం లేజీగా ఉండొచ్చు, బట్ మీరు అలా ఎంగేజింగ్ గా ఉండాలి. కొంచెం రూమ్ లో కొంచెం డార్క్నెస్ ఉంటే కర్టెన్స్ ఓపెన్ చేసి ఇంకా తెల్లారిందని మైండ్ కి ఒకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫస్ట్ థింగ్. ఓకే, మెల్లిగా వాళ్ళ పక్కన పడుకొని నాన్న టైం అయింది, లేవాల్సిన టైం అయింది, మార్నింగ్ అయింది అని చెప్తే మళ్ళీ మైండ్ లేచేస్తుంది. కాకపోతే బాడీ లేవదు అంతే. కానీ అలర్ట్నెస్ మీరు చెప్పిన మాటలన్నీ వాళ్ళు వింటారు. ఓకే, నౌ నెక్స్ట్ ఏంటి? బ్రేక్ఫాస్ట్ కి ఏం పెట్టాలి బాక్స్ లో? వాళ్ళకి ఇష్టమైంది మాట్లాడడం స్టార్ట్ చేస్తారు, అల్ల తెరవకుండా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఓకే, సో మరి ఇంకా నెక్స్ట్ ఏవైతే ఉంటాయో డైలీ చేయాల్సినవి, సో ఈరోజు నీకు ఏమైనా టెస్ట్ ఉందా, లేదంటే టీచర్ ఇంకేమైనా తీసుకురమ్మందా, ఈరోజు ఏమైనా స్పెషల్ డేనా, లేకపోతే నువ్వు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం ఇది చేద్దాం అనేది ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చామనుకోండి. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, ఓకే టైం అయ్యింది, ఇంకా వచ్చిన తర్వాత మనం ఏం చేయబోతున్నాం, ఇవన్నీ ఒక యాక్షన్ ప్లాన్ రెడీగా ఉంది అనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళే లేస్తారు. కొంచెం మెంటల్లీ వాళ్ళని లేపాలి, దెన్ ఫిజికల్ బాడీ ఆటోమేటిక్ గా లేస్తుంది. దిస్ ఇస్ ద సైకాలజీ ఇన్ ద మార్నింగ్. సో ఆఫ్టర్నూన్ ఏదైతే మీకు మీ పిల్లలకి లాంగ్ గ్యాప్ వచ్చేస్తుంది కదా, మీరు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు లేకపోతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు చాలా గ్యాప్ వచ్చేస్తుంది, మీకు వాళ్ళ కమ్యూనికేషన్ ఉండదు. కాబట్టి రాగానే బాక్స్ తిన్నావా, ఈరోజు హోంవర్క్ ఫినిష్ చేసావా, టీచర్ ఏమన్నది తిట్టిందా, ఇలాంటి నెగిటివ్ క్వశ్చన్స్ అడగకుండా కొంచెం ఒక 2 minutes హగ్ చేసుకోవాలి పిల్లల్ని రాగానే. ఓకే, నాన్న ఈరోజు నేను చాలా మిస్ అయ్యాను, నేను వర్క్ లో కూడా నువ్వే గుర్తొచ్చావు నాన్న, ఈరోజు చాలా మిస్ అయ్యాను నాన్న అని ఒక 2-3 మాటలు ప్రేమగా మాట్లాడాలి. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది మమ్మీ నాకంటే ఏది మమ్మీకి ఇంపార్టెంట్ కాదు, నేనంటే చాలా ఇష్టం మమ్మీకి అనేది ఉంటుంది. సో వాళ్ళకు కూడా మమ్మీ అంటే ఇష్టపడుతుంది, ఇష్టం పెరుగుతుంది. ఈవెన్ డాడీ అయినా సరే ఆఫీస్ నుంచి రాగానే టెన్షన్స్ తో వస్తారు. ఆ టెన్షన్స్, ఆ మొబైల్ ఫోన్ అక్కడ పక్కన పెట్టేసి రాగానే పిల్లలతో హాయిగా ఒక 2 నిమిషాలు హగ్ చేసుకోవాలి. ఏం చేస్తావు నాన్న, ఈరోజు స్కూల్లో ఏమేమి జరిగింది నాకు చెప్పవా, లేకపోతే నాన్న ఈరోజు ఆఫీస్లో ఏమైందో తెలుసా నీకు, నేను ఇలా చేశాను, సార్ నన్ను మెచ్చుకున్నాడు. ఓకే, మంచి మాటలు మన గురించి కూడా వాళ్ళకి చెప్పొచ్చు. అప్పుడు ఏమవుతుంది, షేరింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట వీళ్ళకి పేరెంట్స్ కి మధ్యలో. వాళ్ళు చెప్తున్నప్పుడు వింటారు, ప్లస్ వాళ్ళు చెప్పేది కూడా పూర్తిగా వినండి. చాలా మంది ఏం చేస్తారు, ఆపు ఎంతసేపు మాట్లాడతావు, ఫస్ట్ వెళ్ళి కాలు కడుకో, లేకపోతే వెళ్ళి స్కూల్ డ్రెస్ చేంజ్ చేయి, లేకపోతే హోంవర్క్ స్టార్ట్ చేయి, ఎంతసేపు వచ్చే ఎన్ని గంటలు అవుతుంది, చిరాకు పడుతుంటారు. మేబీ అది వర్క్ ప్రెషర్ ఉండొచ్చు, లేకపోతే టైం కి అన్ని జరగట్లేదు అనేది ఉండొచ్చు. పిల్లల మీద చూపియొద్దు, బికాస్ పిల్లలు మీరు ఎట్లా ట్రైన్ చేస్తే అలానే తయారవుతారు. మన మెయిన్ ఫోకస్ ఏంటి, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్, అది పోకుండా చూసుకుంటే చాలు, మీ పిల్లలు డెఫినెట్ గా రైట్ వేలో వెళ్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 3 minutes పడుకునే ముందు. బెడ్ టైమ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైం అని నేను చెప్తాను. బికాస్ బెడ్ టైంలో మీరు బెడ్ టైం స్టోరీస్ చెప్పొచ్చు, కనెక్షన్ బిల్డ్ చేసుకోవడానికి స్టోరీస్, లేకపోతే మీ చైల్డ్హుడ్ లో ఏదైతే జరిగిన ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, మేము చిన్నప్పుడు అలా చేసేవాళ్ళం, ఇలా చేసేవాళ్ళం, ఇలా ఆడుకునే వాళ్ళము, మాకు మొబైల్స్ లేవు, అవి లేవు, బట్ మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం,
మా పేరెంట్స్ చెప్పింది మేము అన్ని వినేవాళ్ళము. ఓకే, టీవీలో ఒక 2-3 ప్రోగ్రామ్స్ వచ్చేవి కార్టూన్వి, టామ్ అండ్ జెర్రీ అని, పోగో, టకేషిస్ క్యాజిల్ అని ఒక గేమ్ వచ్చేది. ఓకే, మిస్టర్ బీన్ అని, ఇలా చోటా భీమ్ అని. జస్ట్ ఈ 2-3 షోస్ మాకు చాలా ఫేవరెట్ ఉండే. అది చూసి పని చేసి మేము ఆడుకొని హోంవర్క్ రాసేసుకొని పడుకునే వాళ్ళము. లేదంటే రాగానే ఫస్ట్ బయటకు వెళ్ళి ఆడుకునే వాళ్ళం ఫ్రెండ్స్తో. కాసేపు అయ్యాక ఇలా మన రొటీన్ ఏదైతే ఉంటుందో అది డిస్కస్ చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు, కనిపించదు కదా ఇప్పుడు చెప్పేది, ఇమాజినేషన్. ఆ ఇమాజినేషన్ అనేది చాలా పవర్ఫుల్ టూల్ మన బ్రెయిన్ వైరింగ్ అవ్వడానికి, పాజిటివ్ గా వైరింగ్ అవ్వడానికి, మన డిఫరెంట్ ఐడియాస్ మనకు రావడానికి అది చాలా హెల్ప్ చేస్తుంది ఇమాజినేషన్. సో ఇవన్నీ చెప్తుంటే మీకు ఒక కనెక్షన్ బిల్డ్ అవుతుంది. నైట్ టైం, ఆ నైట్ టైం కూడా లేదు, పడుకోవట్లేదు, 12 అయినా 1 అయినా మా పిల్లలు పడుకోవట్లేదు అని చాలా మంది పేరెంట్స్ అప్పుడు ఏం చేయాలని అంటే 2 hours or 3 hours ముందే ఈ డివైసెస్ ఏవైతే ఉంటాయి కదా, ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీ, ఈ స్క్రీన్స్ అన్ని బంద్ చేయాలి ఫస్ట్. నైట్ టైం ఎలాగైతే చీకటి, సూర్యుడు వెళ్ళిపోయి చీకటి అవుతుంటది కదా, అప్పుడు మన బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, స్లీప్ హార్మోన్. అది రిలీజ్ అయ్యేటప్పుడే మనం పడుకొని ఉండాలి. బాడీ రెస్ట్ లో ఉంటే మన బ్రెయిన్ ఇంకా మన మైండ్ రెండు కూడా ఒక రిపేరింగ్ సిస్టమ్ లోకి వెళ్తాయి, ఒక రిలాక్సింగ్ సిస్టమ్ లోకి వెళ్తాయి. సో ఆ టైంలో పిల్లలు పడుకోకపోతే చాలా డిస్టర్బ్ అవుతారు, అగ్రెసివ్ గా అయిపోవడం, తిన్నది అరక్కపోవడం. పిల్లలు చాలా మంది, కొంతమంది లావ్ అయిపోతారు. అదొక మిస్కాన్సెప్షన్, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఓకే, లావుగా ఉంటే హెల్తీగా ఉన్నట్టు, అవన్నీ ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్ అవి. సో ఈ నైట్ టైం కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలు పడుకోవడం, మంచి మ్యూజిక్, కామ్ మ్యూజిక్, ఏవైతే ఫ్లూట్ మ్యూజిక్ ఉంటాయి, లేకపోతే నేచర్, వాటర్, ఒక ఓషన్ సౌండ్ ఎలా అవుతుంది కదా, ఆల్ఫా మ్యూజిక్ అని ఉంటుంది. సో ఇలా ఏదైతే కామ్ గా ఉంటుందో, మంచి స్మెల్ కూడా ఇంపార్టెంట్. మన సెన్స్ ఆర్గన్స్ కామ్ గా అవ్వడానికి మంచి అగరబత్తి ముట్టియడమా, లేకపోతే దేవుడి దగ్గర ఒక దీపం ముట్టియడమా, పడుకునే ముందు కూడా ముట్టిస్తే చాలా బెస్ట్. ఇప్పుడు ఇంకా వింటర్ సీజన్ కాబట్టి ఆ హ్యూమిడిటీ అనేది మనకి ఉండదు, ఏదైతే చలిగా ఉంటుంది కదా రూమ్ లో, ఆ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది. సో ఇయర్స్ కానీ సౌండ్, నోస్ స్మెల్, మాటలు ఈ ఇమాజినేషన్ పెంచుతాయి. ఇవన్నీ కామ్ గా ఒక రొటీన్ ని సెట్ చేస్తే ఆటోమేటిక్ గా రొటీన్ ని 8 o'clock పడుకోవాలా, 9 o'clock పడుకోవాలా, పేరెంట్స్ డిసైడ్ చేసుకోవాలి. ఈ కంప్లైంట్ అంతా కూడా పేరెంట్స్ నుంచే వస్తుంది, మళ్ళీ పేరెంట్సే క్రియేట్ చేసింది. ఇది పిల్లల్ని అనడానికి ఏం లేదు, మీకు కావాలని అంటే దీన్ని ఫాలో చేసుకోవాలి. ఓకే, ఇలా చేయడం వల్ల పేరెంట్స్ కి చైల్డ్ కి కనెక్షన్ బిల్డ్ అవుతుంది. ఓకే.